ఉద్యోగాలకు వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. మనం ప్రెషర్ చేయడం ఇష్టం లేదు. బీటెక్ ఎంటెక్ చేయలేని వాళ్ళని అసలు డిగ్రీ స్టూడెంట్లు గానే అసలు మనుషులు చూడట్లేదు. చదువురాని వాళ్ళు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే చేతకాని వాళ్ళు, బీటెక్లు చేయకపోతే బీటెక్లు ఎంబీబీఎస్లు చేయకపోతే వాళ్ళు అనర్హులు ఈ సమాజంలో బతకడానికి అన్నట్టు తయారైపోయింది మన సమాజం. దీంట్లో మన దరిద్రం ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అసహ్యం మనకి, ఫ్రీ వైద్యం అంటే చులకన. ఇంకోటి ఇప్పుడు ఏమైపోయింది, ప్రెస్టేజ్ ఎడ్యుకేషన్ అయింది. ప్రెస్టేజ్ ఎడ్యుకేషన్. మీ పిల్లోడు దేంట్లో చదువుతున్నాడు? నారాయణ చైతన్య, ఓకే గుడ్. ఇప్పుడు ఇంకొక అడుగు ఎక్కువైపోయింది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లేకపోతే ఇంకోటి ఏదో అట్లాంటి ఇంటర్నేషనల్ స్కూల్. చివరిలో ఇంటర్నేషనల్ అని పెట్టినోడు గ్రేట్. ఇప్పుడు ఏంట్రా వీళ్ళంటే పేపర్లలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలిగిన కెపాసిటీ అయ్యి ఉండాలి వీళ్ళు, సోషల్ మీడియాలో యాడ్లు ఇప్పించుకునే కెపాసిటీ అయ్యి ఉండాలి వీళ్ళు. ఉంటే ఆ స్కూల్కి గుడ్ విల్ అనమాట ఇదంతా. ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత. ఎంత మీ వాడికి ఫీజు? వాడికి 1,00,000 ఉందమ్మా, ఎల్కేజీకి 1,00,000. ఎల్కేజీకి 1,00,000 పెట్టి ఏంటాడు పిండాకుడు చెప్పేది? గవర్నమెంట్ స్కూల్లో చెప్పే ఒకటి ONE-1 కాకుండా అడికి ఏమన్నా ONE-1 ఉంటుందా? ఒకటి అంటే ఒకటి కాకుండా ఒకటి అని ఉంటుందా? ఇక్కడ పాపం కాస్త